చూడమే ఆటే నా పొగరు. మా కృష్ణ బరిలోకి దిగితే సింహం సార్, సింహం. కుస్తీలో నేషనల్స్ ఆడడానికి ఒక్క అవకాశం ఇవ్వండి సార్. బాంబింగ్స్ తోనూ ఫైరింగ్స్ తోనూ యుద్ధాలు చేసి రిటైర్ అయ్యి ఇంట్లో ఉంటే సడన్ గా వచ్చే సైలెన్స్ ఉంటుంది చూడు, అది అప్పటిదాకా వాళ్ళు చూసిన వైలెన్స్ కంటే భయంకరంగా ఉంటుంది. సేదు అంటే గుర్తుకు రావాల్సింది వయసు కాదు, భయం. భయం గుర్తుకు రావాలి. మరి దీనికి వేరే మంది ఏంటి డాక్టర్? Please don't lose this chance. ఎక్కడున్నారు మీరంతా? పెద్ద మూవీ పైన హైప్ రోజు రోజుకి పెరిగిపోతుందనే చెప్పొచ్చు. ఎందుకంటే రీసెంట్గానే ఈ మూవీ నుంచి టీజర్ కూడా రిలీజ్ అయింది. టీజర్ రిలీజ్ అయినప్పటి నుంచి కూడా ఈ మూవీ పైన బ్లాక్ బస్టర్ టాక్ వస్తుందనే చెప్పొచ్చు. ఈ మూవీలో రామ్ చరణ్ గారు చాలా వైలెంట్ క్యారెక్టర్లో యాక్ట్ చేయబోతున్నారు. మెయిన్గా రామ్ చరణ్ గారి ఇంట్రొడక్షన్ సాంగ్ అలాగే ఇంట్రొడక్షన్ సీక్వెన్స్ నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. ఈ మూవీలో సునీల్ గారు ఇంపార్టెంట్ క్యారెక్టర్లో యాక్ట్ చేయబోతున్నారు. మెయిన్గా రామ్ చరణ్ గారికి సునీల్ గారికి మధ్యలో వచ్చే యాక్షన్ బ్లాక్స్ నెక్స్ట్ లెవెల్లో ఉంటాయి. అలాగే ఈ మూవీలో జగపతి బాబు గారు, శివరాజ్ కుమార్ గారు ఇంపార్టెంట్ క్యారెక్టర్లో యాక్ట్ చేయబోతున్నారు. ఈ మూవీని బుచ్చిబాబు సన గారు డైరెక్ట్ చేయబోతున్నారు. రామ్ చరణ్ గారి కెరీర్లోనే బిగ్గెస్ట్ బిగ్ బడ్జెట్ మూవీ అని చెప్పొచ్చు. ఈ మూవీలో జాన్వీ కపూర్ ఇంపార్టెంట్ క్యారెక్టర్లో యాక్ట్ చేయబోతుంది. అలాగే ఈ మూవీ బ్యాక్గ్రౌండ్ స్కోర్ సాంగ్స్ ఏఆర్ రెహమాన్ గారు ఇవ్వబోతున్నారు. రీసెంట్గానే ఈ మూవీకి సంబంధించిన సెకండ్ హాఫ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా కంప్లీట్ అయింది. ఈ మూవీలో రామ్ చరణ్ గారికి సంబంధించిన ఇంట్రడక్షన్ సాంగ్ నెక్స్ట్ లెవెల్లో ఉండబోతుంది. ఆ సాంగ్ కూడా రిలీజ్ అవ్వబోతుంది. ఈ మూవీ రిలీజ్ డేట్ దగ్గర పడడం వలన ఈ మూవీకి సంబంధించిన ప్రమోషన్స్ కూడా స్టార్ట్ చేయబోతున్నారు. ఈ మూవీ రన్ టైం 2 hours 50 minutes ఉండబోతుంది. అలాగే ఈ మూవీ థియేటర్స్లో రిలీజ్ అయితే ఈజీగా 500 నుండి 1000 crores గ్రోత్ చేస్తుంది. ఈ మూవీ థియేటర్స్లో రిలీజ్ అయ్యి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అవ్వాలని కోరుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి ఇలాంటి మరికొన్ని వీడియోస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.